చూడాలి. ఎందుకు అంటే ఆయన ఎక్కడ స్పీచ్ ఇచ్చినా కూడా అక్కడ జనాలకి మైండ్ సెట్ ఆటోమేటిక్గా మారింది. ఆ యొక్క మనసులో ఉన్న పరకాయ ప్రవేశం చేసి ఎవరికైతే ఏ సముదాయంలో పోతున్నారో వాళ్ళ సన్మార్గంలో పెట్టడానికి ఎప్పుడు ఆలోచిస్తూ ఒక మంచి సైకాలజీ పరంగా సైకాలజిస్టు అంటే మల్టిపుల్ టాలెంట్స్ ఉన్న వాళ్ళలో మాకు కనిపించిన వ్యక్తులతో మన ఎస్పీ గారికి రిటైర్మెంట్ అవుతున్న అశోక్ బాబు గారు ఒక అశోక్ అంటే అర్థం శోకం లేనివాడు. శోకం అంటే దుఃఖం. నిజంగా ఎప్పుడు కూడా నవ్వుతూ ఎదుటి వ్యక్తులకి ధైర్యాన్ని కల్పించే ఒక మంచి సుందర వదనంతో కనిపించే వ్యక్తి. ఇది అతిశయోక్తి కాదు, నిజము. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి కింద స్థాయి నుంచి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా ఎదగడం అంటే జీవితంలో అతను సాధించిన గొప్ప విజయంగా మనం గుర్తించాలి. నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా అవుట్పుట్లు ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక ప్రమోషన్ తీసుకోవాలంటే ఎంత కష్టం ఉంటుంది, ఎంత ఇబ్బందులు పడితే అయినా కూడా అన్ని ఒక మంచి సంకల్పంతో సత్యంతో ఇవన్నీ చేసుకుంటూ ఒక ఉన్నత శిఖరాన్ని చేరుకుని ఈ రోజు రిటైర్మెంట్ చేసుకుంటున్నాడు అంటే అది ఆయన యొక్క భాగ్యము, వాడి యొక్క సహకర్మశాఖ యొక్క కోఆపరేషన్ కూడా దొరుకుతుందని చెప్పుకుంటాను మీతో. ఎందుకంటే